5 కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే ఉండాలని అమరావతి ప్రకటించడం జరిగింది. ఆనాడు అమరావతికి మద్దతు తెలిపిన తర్వాత రైతులందరూ తెలిసారు. రోడ్డు పనులు కానీ ల్యాండ్ పూలింగ్ ముందరికెళ్ళకుండా 9% రైతులు స్వచ్ఛందంగా ముందలకొచ్చి వాళ్ళ భూములు ట్రాన్సిట్ సెక్రటేరియట్ అసెంబ్లీ కూడా ఆనాడు నిర్మించారు. సమగ్ర ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడికి వెళ్ళింది? చిత్తూరు. ఈ రెన్యూబుల్ డిఫెన్స్ వెళ్ళింది ఉభయ గోదావరి జిల్లా, ఐటీ వెళ్ళింది ఉత్తరాంధ్ర. ఫార్మా కులం ముద్ర వేసి ఏకంగా ఈ రోజు రాష్ట్ర రాజధాని నాశనం చేశారు. గారు చేసిన మొదటి పని విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చుతాం. కర్నూలులో ఒక ఇటుకే లేదండి. విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏర్పడింది. గత నిజంగానే చంద్రబాబు నాయుడు డబ్బులు సంపాదించాలంటే ఆనాడే హైదరాబాద్ లో 1,00,000 రూపాయలకి ఒక్కొక్క ఎకరం 1,00,000 రూపాయలకి 1000 ఎకరాలు ఆనాడే కొనుండొచ్చు ఆయన. అప్పుడు ఎంతమ్మా రాళ్ళ రప్పలు ధర? 1,00,000 రూపాయలు ఎకరం. కానీ ఎప్పుడు డబ్బుల గురించి ఆయన ఆలోచించాలి. ప్రజలకు సేవ చేయాలి, అందరూ సొంత కాలం పైన నిలబడాలని లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. పవన్ అన్న కూడా గట్టిగా మాట్లాడితే ఆయన పైన కూడా క్రిమినల్ కేసు. అనేక మంది నాయకుల్ని జైలుకు కూడా పంపించింది ఈ ప్రభుత్వం. సో ఎవరైతే స్వరం విప్పి పోరాడుతాం వాళ్ళందరిపైన కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తాం. కానీ ఆనాడే చెప్పా, మేము తగ్గేదే లేదు, ఈ ప్రభుత్వం గద్దె దింపే వరకు మేము అహర్నిశలు పోరాడతాం. మీ అందరు తెలుసమ్మా, 2019లో 21 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నిలబడ్డా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థం ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5,350 ఓట్లతో నేను ఓడిపోయానండి. ఓడిపోయిన మొదటి రోజు బాధపడ్డా. కానీ రెండో రోజు ఆ ఓటమిని ఒక కసిగా తీసుకున్నా. ప్రజల దగ్గర వల్ల ప్రజలు సేవగా కార్యక్రమాలు చేసుకుంటాం ముందరికి. మీరందరూ ఒక్కసారి ఆలోచించుకుంటున్నా, గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలకి మంగళగిరిలో అవకాశం ఇచ్చారు. మంగళగిరిలో నేను చేసిన సేవా కార్యక్రమాల్లో 10% అన్నా వాళ్ళు చేశారా అని ఆలోచించుకుంటున్నా. నేను ఒక పట్టుదలతో వచ్చా, ఒక యువకుడికి వచ్చా. నాకు మంగళగిరికి వచ్చాక నాకు విజన్ ఉంది. ప్రధానంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ అది ఇంకా పంచాయతీ జరుగుతుంది, అది పక్కన పెడితే ప్రతి యూనిట్ తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలి. పార్కులు లేవు, బేసిక్ అమ్యూనిటీస్ లేవు. సో యూనిట్గా తీసుకుని దాని తర్వాత జోన్, ఆ బేస్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం. మనం ఎప్పుడు మనకు కావాల్సిన రోడ్లు కానీ డ్రైనేజ్ నిన్నటిగా అవసరాలకు ఈరోజు కడతాం, అట్లా కాదు. రాబోయే 25 సంవత్సరాలు డిమాండ్ చూసుకుని మనం కట్టుకోవాల్సిన అవసరం. ఇన్ని అపార్ట్మెంట్లు వచ్చినాయి. మంగళగిరిలో మూసీ నది కూడా తయారైంది. మనకి రైతులకి గొడవలు. రైతులు వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇస్తారు, అపార్ట్మెంట్ బ్లాక్ అసోసియేషన్ వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇస్తారు. ఇద్దరు ఒకటి కోరుతున్నారు, భూగర్భ డ్రైనేజ్ పెట్టండి, ఈటీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయండి, మా సమస్య పరిష్కరించండి. అది నేను చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. రాబోయే 20 సంవత్సరాల డిమాండ్ బేరీ చేసుకుని తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది నీరు. పక్కనే మనకి కృష్ణమ్మ ఉంది, కానీ నీటి సమస్య ఉంది. ఆనాడు మంత్రిగా నారాయణ గారు ఉన్నప్పుడు ప్రాజెక్ట్ తీసుకొచ్చారు తాడేపల్లికి. కానీ తాడేపల్లి మున్సిపాలిటీ వైకాపా నాయకుల చేతిలో ఉంది. ఆ ప్రాజెక్ట్ ముందరికి వెళ్ళిలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే తల్లి, మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రతి ఇంటికి పైప్ లైన్ వేస్తాం, కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. మూడోది చెత్త. అమ్మ, ఈ ఒక్క విషయంలో తాడిపత్రి నియోజకవర్గాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి.
అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మున్సిపల్ చైర్పర్సన్, ఇప్పుడు కూడా మాజీ శాసనసభ్యులు. నేను 2016లో వెళ్ళా ఆయన కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ప్లాస్టిక్ కప్పడలేదు, అది ఎక్కడ లేదు. కానీ ఒక ఫ్లెక్సీ ఉంటుంది, బిల్డింగ్ అంతా ఫ్లెక్సీ ఉంటుంది. ప్రభాకర్ రెడ్డి గారు ఒక కర్ర పట్టుకుని ఉంటాడు దాంట్లో. నేను అడిగా ఏంటన్నా ఈ ఫ్లెక్సీ అంటే, నేను ప్రతి గడపకి వెళ్ళినట్టు చెప్తారే ఆ ఫ్లెక్సీ చూడు, చెత్త ఇంటి ముందు వేస్తే కర్ర తీసుకొచ్చి కొడతానంటాడు. మన నవ్వుతాను, ఈ కర్రే మిమ్మల్ని ఓడించినట్టుంది మన ఎన్నికల్లో నవ్వుతాను. చెత్త కూడా మనం చైతన్యం తీసుకురాదు, చెత్త పైన చైతన్యం రాదు. ఎందుకు చెత్త మన రోడ్డు పైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, టైం టు టైం క్లీనింగ్ చేపిస్తాం, కానీ మంగళగిరి ప్రజల్లో చైతన్యం తీసుకురాం. చెత్త ఎక్కడ వేయాలి, చెత్త పట్టలేదు రోడ్ల పైన కాదు. సో చైతన్యం తీసుకొచ్చి ఇది ఒక ఆదర్శ నియోజకవర్గం కేవలం భారతదేశానికి కాదు ప్రపంచానికి చేయాలనేది నా లక్ష్యం తల్లి. దానికి మీ సహకారం కావాలని ఈ సభాముఖం నేను మిమ్మల్ని కోరుతున్నాను. లాస్ట్ పాయింట్ నా సైడ్ నుంచి, లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు చదివిస్తున్నాం, ఉద్యోగాలు ఉపాధి లేని పరిస్థితి. నిన్న ఒక విషయంలో చాలా చాలా బాధ కలిగినాం. శాసనసభ్యులు ఆల రామకృష్ణారెడ్డి గారు అపర్ణాకి వెళ్ళి మంగళగిరికి పరిశ్రమలు రావు, మంగళగిరికి ఐటీ రాదు అని తేల్చి చెప్పేశారు. అదేంటో నాకు అర్థం అలా. ఎందుకంటే నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి ఆటో నగర్కి నేను ఐటీ కంపెనీలో తీసుకొచ్చాను. నిన్న సెల్ఫీ కూడా దిగాను. నేను అక్కడ టిట్కో దగ్గర ప్రోగ్రామ్ ఉంటే సాయంత్రం సెల్ఫీ కూడా దిగాను. అంటే ఒక శాసన సభ్యుడికి ముందు చూపు లేకపోతే నియోజకవర్గం ఎంత ఇబ్బంది పడుతుందో ఇది ఒక ఉదాహరణ. వాస్తవం, ఇక్కడ ఫౌండేషన్ వేయాలంటే ఒక ₹2 ఎక్కువ ఖర్చు అవుతుంది, అది బిల్డర్స్కి నాకన్నా బాగా తెలుసు. కానీ కాంటినెంటల్ కాఫీ వచ్చింది కదా ఇక్కడ, కోకో కోలా బాటిలింగ్ ప్లాంట్ ఉంది కదా ఇక్కడ, మళ్ళీ అవన్నీ ఎట్లా వచ్చినాయండి? అంటే ఒక నాయకుడికి విజన్ ఉంటే పరిశ్రమలు తీసుకురాగలుగుతాం, పెట్టుబడులు తీసుకురాగలుగుతాం, వేలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం. దానికి నేను కట్టుబడి ఉన్నా. మన మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు. నా ఆలోచన ఏంటంటే మంగళగిరిని దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్ గా తయారు చేయాలి. ఒక తనీష్ కానీ జాయలుకాస్ కానీ ఇలాంటి అనేక మంది తీసుకొచ్చి ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఇక్కడ నుంచి కేవలం మన దేశానికి కాదు ప్రపంచానికి నగలు పంపించాలన్నా, సింపుల్ జ్యువెలరీ, ఫాస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ తయారు చేయాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేయాలనేది నా ఆలోచన. నా పక్కనే మంచి జ్యువెలర్ ఉన్నారు అన్నగారితో నేను చాలా ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉన్నా. అన్నగారు నేను మాట్లాడినప్పుడు కూడా ఈరోజు కొత్త మీ అందరూ తెలుసు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వస్తున్నాయి. అది చాలా ఫాస్ట్ ఫ్యాషన్ గా తయారైంది. అది ఎందుకు మన దగ్గర రాకూడదు, కొత్త కొత్త డిజైన్ ఎందుకు తయారు చేయకూడదు? సో నా ఆలోచన కరెక్ట్ గా చేస్తే ఆ ఒక్క దాంట్లో 50,000 మంది, 40 నుంచి 50,000 మంది ఆ ఒక్క దాంట్లో పనిచేసే అవకాశం ఉంటుంది మన నియోజకవర్గం. అంటే డిజైన్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు, రీటైలింగ్ వరకు అందరు చేయొచ్చు. ఇట్లా స్పెషలైజేషన్ చేద్దాం, డెప్త్ క్రియేట్ చేద్దాం. సో మన నియోజకవర్గం ఒక సెక్టర్లో ఆదర్శంగా తీసుకెళ్దాం అనేది నా వంతు చిన్న ఆలోచన ఇది. సో అమ్మ, ఒక యువకుడిని, తెల్ల జుట్టు వచ్చింది కానీ యువకుడినే, ఉత్సాహవంతుడిని, మంచి పనులు చేసడానికి వచ్చా. నేను ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో. కానీ ఎప్పుడైతే నా ఓటు ఇక్కడ మార్చుకున్నానో ఆ రోజు నుంచి నేను ప్రజలకి సేవ చేయాలని వచ్చాను. ఓడిపోయిన దగ్గర నుంచి నేను కష్టపడ్డాను. వాళ్ళు చేయలేదు కనుక నాకు ఓటు ఏమని నేను అనట్లేదు. నేను చేసిన మంచి పనులు చూసి మమ్మల్ని గెలిపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటూ ఇస్తారు. మీరు మీ ప్రశ్న అడగండి, నాకు సమాధానం చెప్పేదానికి నేను సిద్ధం. మంగళగిరి మేనిఫెస్టో చూసాను సార్, చాలా బాగుంది. అండ్ జనరల్ టీడీపీ మేనిఫెస్టోలో చూస్తే 20 lakhs జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years. అవి ఎటువంటి జాబ్స్ ఏంటి అనేది ఏమన్నా? ఫస్ట్ ప్రామిస్ 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. అది అక్రాస్ సెక్టర్స్ చేయాలి. దాన్ని ఆంధ్రప్రదేశ్కి కోస్ట్ లైన్ దాదాపు 900 కిలోమీటర్లు మనకుంది. అలాంటి కోస్ట్ లైన్ ఆధారంగా తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఫిషరీస్ కానీ, ఐటీ కానీ ఇవన్నీ మనం డెవలప్ చేయొచ్చు.
మీరు అడగచ్చు కోస్ట్ లైన్కి ఐటీకి ఏం సంబంధం అని. నేను ఎప్పుడు చెప్పా, గోవా హైదరాబాద్ని పెళ్లి చేసుకునే పిల్లల కంటే అది విశాఖపట్నం లాగా ఉంటుందని. అంటే అంత అద్భుతమైన అవకాశం విశాఖపట్నానికి ఉంది ఐటీ రంగంలో. సేమ్ థింగ్ కిందికి వస్తే అంటే ఉత్తరాంధ్రకి ఇంకా ఫర్దర్కి వెళ్తే శ్రీకాకుళం ఆ బెల్ట్లో పెద్ద ఎత్తున ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళొచ్చు. ఫార్మా ఈరోజు చూస్తే ఎఫ్లూయెంట్ ఫ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళొచ్చు. టెక్నాలజీలు వచ్చేసినాయి, అది అక్కడ తీసుకురావచ్చు. కిందికి వచ్చేగల ఉభయ గోదావరి జిల్లాలో ఫిషరీస్ ని పామాయిల్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. బ్యాక్ ఎండ్ లింకేజీలు కూడా చేయడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. అక్కడ డిఫెన్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకా మన కృష్ణా గుంటూరుకు వచ్చేగల ప్రధానంగా రాజధాని చుట్టూన్న రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఇవన్నీ వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. మన ప్రాంతం నుంచి చాలా మంది వెళ్ళి ఐటీ కంపెనీలు స్థాపించారు, ఇతర కంపెనీలు స్థాపించారు. వాళ్ళందరూ తిరిగి వచ్చి ఇక్కడ కంపెనీలు మేము పెట్టాలని కోరికతో ఉన్నారు. ప్రభుత్వం కానీ ఒక అడిగేస్తే వాళ్ళు ముందరకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అది పెద్ద ఎత్తున ప్రోత్సహించవచ్చు. ఇంకా కిందకి వెళ్తే ఎక్కువ ఫోకస్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్దాం. సో అనంతపూర్ ని ఆటోమోటివ్ క్లస్టర్ గా తయారు చేయాలి. ఒక కియా సరిపోతుంది. వై కాంట్ వి బ్రింగ్ 5 more కంపెనీస్? సేమ్ థింగ్ మనం ఇక్కడికి వెళ్తే కర్నూలుకి వెళ్తే మొత్తం రెన్యూవల్ ఎనర్జీ ఫోకస్ చేయాలి. అండ్ కర్నూలులో హార్టికల్చర్ మిషన్ నేను ప్రకటించాను. సో ప్రపంచానికి కావాల్సిన మామిడి ఎందుకు మన కర్నూలు జిల్లా రాయలసీమలో పండించగలం, అక్కడి నుంచి ఎందుకు పండించకూడదు అనేది నా ఆలోచన. దెన్ కడపకు వచ్చి స్పోర్ట్స్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ ఇద్దాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్టింగ్ రిలేటెడ్ అంతా కడపకి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక లక్ష్యం తీసుకున్నాం. చిత్తూరు మొత్తం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. మీరు షెన్జన్కి వెళ్ళారో లేదో నాకు తెలియదు, చైనాలో. బట్ ఇట్స్ వర్త్ సీ. ఎంత అద్భుతంగా సిటీ నిర్మించారు. మీకు సింపుల్ మాన్యువల్ ప్రింటింగ్ టు ఫోన్, ఫినిష్డ్ ఫోన్ వరకు అన్నీ ఉంది. 100 కిలోమీటర్ల క్లస్టర్ లాగా క్రియేట్ చేశారు. ఆ క్లస్టర్ క్రియేట్ చేయాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం చిత్తూరు జిల్లా. దెన్ నెల్లూరు ఆల్రెడీ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ థ్యాంక్స్ టు శ్రీ సిటీ. సో చెన్నై స్పిల్ఓవర్ పరిశ్రమలని మనకి అక్కడ వచ్చినాక అవకాశం ఉంది. సో అట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. ఇచ్చి అక్కడ వీ వాంట్ టు గో డీప్. సో వీ డోంట్ వాంట్